ఒకవైపు మన ఇండియన్ ఆర్మీ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా పాకిస్తాన్ ఆర్మీ మరియు టెర్రరిస్టులతో పోరాడుతూ ఉంటే, ఇక్కడ మాత్రం సోగ్గాళ్ళు కొంతమంది సెక్యులర్ సోగ్గాళ్ళు మాత్రం మాట్లాడే మాటలు వింటూ ఉంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. ఒకరేమో కన్ను కన్ను అనుకుంటే ప్రపంచం గుడ్డిదవుతుంది అంటారు, ఇంకొకరేమో ఈ దేశాన్ని చూస్తూ ఉంటే సిగ్గేస్తుంది అంటారు. వాళ్ళు ఎవరో అనామకులు అనుకుంటే ఏమో అనుకోవచ్చు. మన దేశంలో బాధ్యతాయుతమైన పనులు చేసుకుంటూ సమాజంలో కొన్ని వర్గాలను ఇన్స్పైర్ చేయగలిగే స్థానంలో ఉన్న వీళ్ళ ఇలాంటి మాటలు మాట్లాడాల్సింది. వాళ్ళు ఎవరో కాదు, ఒకరేమో సిపిఐ లీడర్ నారాయణ గారు, ఇంకొకరు ఇండియన్ క్రికెట్ టీంకి ప్రాతినిధ్యం వహించిన అంబటి రాయుడు, ఇంకొకరేమో ఇప్పుడిప్పుడే మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకుంటున్న ఒక యాక్ట్రెస్ అమీనా నిజం. వీళ్ళల్లో ముందుగా చెప్పాల్సింది సిపిఐ లీడర్ నారాయణ గారి గురించి. సార్, ఒకటి అర్థం కావట్లేదు, మీ ఏజ్కి మీరు ఎన్ని చూసుంటారు సార్? ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తాన్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. కొన్ని ముస్లిం కంట్రీస్ ఇచ్చే ఫండ్స్తో వారు ఇదంతా చేస్తున్నారని మీకు తెలిసే ఉంటుంది. అలాంటి ఉగ్రవాదులకు ఆ దేశం పౌరసత్వం ఇచ్చింది. వాళ్ళు వచ్చి ఇండియాలో ఎవరినైనా చంపిపోతే వాళ్ళను ఆ దేశంలో దేశభక్తులుగా చూస్తారు. పొరపాటున ఆ ఉగ్రవాదులు చనిపోతే వారికి సకల రాజ మర్యాదలతో దహన సంస్కారాలు చేస్తారు. మరి ఇంత చేస్తున్న పాకిస్తాన్ని ఉగ్రవాద దేశం అనకపోతే ఏమనాలి సార్? మీరు ఉగ్రవాదానికి వ్యతిరేకం అన్నారు కదా, మరి ఆ దేశ మిలిటరీలో ఉగ్రవాదుల్ని జాయిన్ చేసుకుంటున్నారు కదా, ఇది తెలియట్లేదా మీకు? ఇండియాకి వచ్చి మతం అడిగి మరి 26 మందిని చంపినప్పుడు వాళ్ళు ఏడ్చే ఏడుపులు దేశం మొత్తం వినపడ్డాయి. మీకు అవి వినపడలేదా సార్? మీకు ప్రతిరోజు సరిహద్దులో అమాయక ప్రజలను పాక్ ఆర్మీ కాల్చి చంపుతుంటే ఆ బుల్లెట్ సౌండ్స్ దేశం మొత్తం వినపడుతున్నాయి. అవి కూడా మీకు వినపడలేదా సార్? లేక ఏమన్నా ఇంట్లో నిద్రపోతున్నారు సార్? ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఒక మిసైల్ వెళ్ళి పాకిస్తాన్ మీద పడగానే ఆ సౌండ్ ఒకటి మీకు వినపడిందా సార్? బార్డర్లో పాక్ ఆర్మీ 16 మంది అమాయకులను చంపారు సార్, అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు సార్. కనీసం అదైనా తెలిసిందా మీకు? అక్కడ చనిపోయింది కేవలం ఉగ్రవాదులు మాత్రమే. అసలు ఉగ్రవాదులకు ఫండ్స్ ఇస్తూ వాళ్ళ ఇళ్లకు ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళని రెచ్చగొడుతున్న పాకిస్తాన్తో యుద్ధం చేయక ఇంకేం చేస్తారు సార్? శాంతి శాంతి అంటూ కూర్చుంటే 70 సంవత్సరాలుగా మన దేశంలోకి వచ్చి మరీ మనల్ని కొట్టేసిపోతున్నారు. సరిగ్గా ఇప్పుడే ఇండియాకి టైం వచ్చింది ప్రపంచ దేశాలకి ఇండియా పవర్ అంటే ఏంటో చూపించడానికి. ఈ దెబ్బతో ఇండియాతో యుద్ధం చేసే ఆలోచనే కాదు, ఇండియా మీద అటాక్ చేయాలన్నా భయపడేలా సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఈ దెబ్బతో పాకిస్తాన్కి మాత్రమే కాదు, ప్రతి చిన్న విషయానికి గెలుక్కునే చైనా మరియు బంగ్లాదేశ్ లాంటి వాటికి కూడా తెలివి వస్తుంది. ఇక ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఎవరో కాదు, ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు. ఇతను ఎందుకో ఎప్పుడూ అసంతృప్తితో మాట్లాడుతుంటాడు. తనకు రావాల్సిన గుర్తింపు రాలేదనో ఇంకా మరేదో తెలియదు, కానీ మొన్నటికి మొన్న కూడా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చిరంజీవి గారి గురించి ఏదో అనబోయి ఇంకేదో అన్నాడు. ఒకసారి ఈ పెద్ద మనిషి అన్న మాటలు చూడండి. అంటే దీని అర్థం కన్నుకు కన్ను అనుకుంటూ పోతే ప్రపంచం మొత్తం గుడ్డిదవుతుంది. గుర్తుంచుకోండి, మనం జ్ఞానాన్ని కలిగి ఉండాలి, అసూయను కాదు. న్యాయం దృఢంగా నిలబడాలి, కానీ మానవత్వాన్ని కోల్పోకూడదు. మనం మన దేశాన్ని ప్రేమించవచ్చు, కానీ మన హృదయంలో కరుణ ఉండాలి, అలాగే దేశభక్తి మరియు శాంతి కూడా అని అన్నాడు. అసలు ఈయన ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. బీసీసీఐ నుండి తనకు సరైన అవకాశాలు రావట్లేదని, తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని, ఇంకా ఎంతో ఉన్న తన కెరీర్ని మధ్యలోనే వదిలేశాడు. అవకాశం దొరికితే చాలు పక్కల వేళ మీద పడి తన అసంతృప్తి వెళ్ళగక్కుతాడు. సార్, ఒకటి అడుగుతాను, కన్ను కన్ను పరిష్కారం కాదన్నారు, బాగానే ఉంది. మరి పాకిస్తాన్ నా కొడుకులు మొదలుపెట్టినప్పుడు మీ శాంతి మాటలు ఎక్కడికి పోయాయి సార్? సరిహద్దులో చిన్నపిల్లలను చూడకుండా కాల్చి చంపుతుంటే మీ ఏమయ్యాయి సార్ మీ శాంతి మాటలు? 70 సంవత్సరాలుగా రోజు వచ్చి దొంగచాటుగా దెబ్బ కొడుతున్నా భరిస్తూ వస్తున్నాము. ఇప్పుడు కూడా వదిలితే ఇప్పుడు పోయిన కన్ను మాత్రమే కాదు, ఇప్పుడు ఉన్న ఇంకో కన్ను కూడా పోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాడిని వదిలేస్తే రేపు వచ్చి బంగ్లాదేశ్ వాడు చేయి కొట్టేసిపోతాడు, అవతలి నుండి చైనా వాడు వచ్చి కొట్టేస్తాడు. అప్పుడు కూడా చూస్తూ కూర్చోవాలా సార్? అసలు మీకు వినపడుతున్నాయా మన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారో? మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో ఉన్న ఒక అతను మొత్తం ఈశాన్యంలో ఉన్న 7 రాష్ట్రాలని ఆక్రమించుకుంటాము అంటాడు. చైనా వాడు వచ్చి అరుణాచల్ ప్రదేశ్ మాది అంటాడు. పాకిస్తాన్ వాడు వచ్చి కాశ్మీర్ మాది అంటాడు. ఆఖరికి మన దేశ టూరిస్టులు వెళ్తే గానీ పూట గడవని మాల్దీవ్స్ కూడా చైనా సపోర్ట్ చూసుకొని ఎంత చేశారో గుర్తుందా సార్ మీకు? మన చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశం ఇలా మాట్లాడుతుంటే శాంతి శాంతి అంటూ కూర్చోవాలా సార్? మరి ఇన్ని మాటలు చెప్పే మీరు రోడ్డు మీద ఒక సీనియర్ సిటిజన్తో గొడవపడ్డారు, గుర్తుందా సార్ మీకు? ఓకే, వి విల్ అగ్రీ, మీకు కెరీర్ పరంగా అన్యాయం జరిగి ఉండొచ్చు, కానీ మీతో పాటు ఈ దేశంలో చాలా మందికి తమ టాలెంట్కి తగిన గుర్తింపు లేక జీవిస్తున్నారు. అలా అని శత్రువులకి సపోర్ట్గా మాట్లాడడం కూడా చాలా తప్పు సార్. ఇక ఇప్పుడు ఒక మహాతల్లి గురించి చెప్పాలి. ఆవిడ ఎవరో కాదు, ఒక మలయాళీ యాక్ట్రెస్ అమీనా నిజం. పాపం
మలయాళంలో కొన్ని మూవీస్ చేసింది కానీ సరైన గుర్తింపు రాలేదు. ఈ బంగారు తల్లి ఇన్స్టాగ్రామ్లో ఒక ట్వీట్ చేసింది. ఏమనంటే, పాకిస్తాన్లో ఉన్న ప్రజలను భారత సైన్యం చంపడం పట్ల నేను సిగ్గుపడుతున్నానని. ఏమ్మా, పాకిస్తాన్లో ఉన్న ప్రజలే కనపడ్డారా నీకు? కాశ్మీర్లో మతం పేరు అడిగి మరీ 26 మందిని కాల్చి చంపుతుంటే సిగ్గనిపించలేదా నీకు? ప్రతిరోజు పీఓకేలో అలాగే కాశ్మీర్ బార్డర్లో పిచ్చి కుక్కల తుపాకులతో అమాయకుల్ని కాల్చేటప్పుడు నీకు సిగ్గనిపించలేదా? వారిలో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, అప్పుడు సిగ్గనిపించలేదా? పహల్గామ్ అటాక్లో చనిపోయిన వారిలో నీ వయసు ఆడపిల్లలు కూడా ఉన్నారు, చిన్న వయసులోనే భర్తలను పోగొట్టుకున్నారు. అలా చనిపోయిన వారికి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇవి విన్నప్పుడు చూసినప్పుడు నీకు సిగ్గనిపించలేదా? నీ మాటలు వింటుంటే మాకు సిగ్గనిపిస్తుంది. ఇండియన్ మిలిటరీ పాకిస్తాన్లో కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసింది, ప్రజల మీద కాదు, సైన్యం మీద కాదు. అఫ్కోర్స్ దాడి చేసేటప్పుడు కొంతమంది సివిలియన్స్ చనిపోయి ఉండవచ్చు, ఇది యాక్సిడెంట్ మాత్రమే, కావాలని ఏం చంపలేదు. కానీ మన దేశంలో 70 సంవత్సరాలుగా అమాయక ప్రజలను ఎంతమందిని చంపలేదు? మీరంతా ఇలా ట్వీట్స్ అంటూ పోస్టులు చేసేది సోషల్ మీడియాలో ఫేమ్ కోసమేనే అందరూ తెలుసు. మీకు నేమ్ అండ్ ఫేమ్ కావాలంటే వేరే విధంగా అయినా సంపాదించుకోవచ్చు, అంతేకాని ఈ దేశంలో ఉంటూ ఇక్కడే తింటూ మన దేశానికి వ్యతిరేకంగా అయితే మాత్రం ఉండకండి. ఇక్కడ ఇంకో కేటగిరీ ఉంది, అదే బాలీవుడ్ యాక్టర్స్. అక్కడెక్కడో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే చనిపోయిన వాళ్ళ కోసం ఇక్కడ మన సోగాల్ సెలబ్రిటీలంతా ఆలైసాన్ రఫా అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చరచ్చ చేసిన వీరు ఇండియాలో మాత్రం ఇంత మారణహోమం జరుగుతుంటే కనీసం స్పందించడానికి ఒక్కరి కూడా నోరు రాలేదు. దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలు, రాజకీయ నాయకులు, అన్ని ఫిలిం ఇండస్ట్రీల నటులు అందరూ స్పందించి మన దేశ ఆర్మీకి మేమున్నామని సపోర్ట్గా నిలుస్తూ ఉంటే బాలీవుడ్లో ఉన్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, ఆఖరికి దేశం మొత్తం ఎంతో ఇష్టపడే అమితాబ్ గారు కూడా ఇండియన్ ఆర్మీకి ఒక్కటంటే ఒక్కటి సపోర్ట్గా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కానీ అక్కడెక్కడో ఏమో జరిగితే మాట్లాడారు. ఏమి అక్కడి వాళ్ళవైన ప్రాణాలు మన దేశ సైనికులవి ప్రాణాలు కదా, మన దేశ ప్రజలవి ప్రాణాలు కదా. ఫైనల్గా చెప్పేది ఒకటే, ఇలాంటి సోగ్గాల్ సెలబ్రిటీలకి, సంఘ సంస్కృతులకి మరియు మానవత్వం ఉన్న మనుషులమని చెప్పుకుని తిరిగే అందరికీ ఒకటే చెప్పేది, ఇప్పటికైనా మన దేశం చేయాల్సింది చేస్తూ ఉంది. ఆర్మీని, గవర్నమెంట్ని చేయనివ్వండి. మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే అన్నీ మూసుకొని సైలెంట్గా కూర్చోండి. అంతేకాని దేశం గురించి, సైన్యం గురించి తప్పుగా అయితే మాట్లాడకండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. జై హింద్.